నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నవగ్రహాల్లో సూర్యుడి తర్వాత అత్యంత శక్తిమంతుడు శని. అత్యంత ప్రభావశాలి అయిన గ్రహ స్వరూపుడు శని మహాదేవుడు. సకల జీవరాశిని సత్య మార్గంలో పయనింపచేయటానికి శని తన శక్తి విన్యాసాల్ని ఆవిష్కరిస్తాడు. జీవుల కర్మ ఫలాల్ని అనుసరించి వాటికి ఫలితాన్ని నిర్దేశించే బాధ్యతను శని ఈశ్వరుడి నుంచి స్వీకరించాడు. సత్యసంధిత, క్రమశిక్షణ, రుజు ప్రవర్తన, అహింస, దానగుణం, సంప్రదాయ ఆచారాల్ని నిర్వహించే వారి పట్ల శని ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటాడు. అలాంటి శని మహాదేవుణ్ణి ఆరాధించుకోవడానికి ప్రత్యేకమైన శని దేవాలయాలు ఎంతో అరుదుగా ఉంటాయి. శని మహాదేవుడు ప్రత్యేకంగా ధీర గంభీరాకృతిలో విరాట్ స్వరూపంలో కొలువుదీరిన శనైశ్వర క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని మదనపల్లి గ్రామంలోని ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. నవగ్రహ కూటమిలో శని మహాశక్తిశాలి, ప్రభావ సంపన్నుడు. విశ్వసించి నమ్మి ఆరాధించే వారి పట్ల శుభ ఫలితాల్ని శని అనుగ్రహిస్తాడు. ఆలయాల్లో నవగ్రహ మంటపాల్లో శని విగ్రహం ఉండటం పరిపాటి. కానీ శని దేవుడికే నిర్దిష్టమైన ఆలయాలు ఉండటం విలక్షణతో కూడిన అంశం. ఆ కోవలోనిదే మదనపల్లి శనైశ్వరాలయం. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శని విగ్రహం ఈ క్షేత్రంలో కొలువుదీరి ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చి శని గ్రహ దోషాల్ని నివారించుకుంటారు. నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తన్ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తన్ సంభూతం తం నమామి శనేశ్వరం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఏడేడు లోకాలకు నవగ్రహాలకు ఆదిదేవుడు దివాకరుడు అంటే సూర్యభగవానుడు. ఈ భువిపై ప్రాణి జీవనానికి ఆధారం సూర్యుడు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతైనా తమ మనుగడకై ఎదురుచూసే దైవం భాస్కరుడు. అలాంటి సూర్యభగవానుని పుత్రుడు శనైశ్చరుడు. సూర్యభగవానుని కరుణ ఉంటే పుత్రుడైన శనైశ్చరుని ఉగ్రరూపం శాంతిస్తుంది. ఓం నమః కృష్ణాయ నీలాయ శితికంఠ నిభాయ చ, నమో నిర్మాంస దేహాయ దీర్ఘశ్మశ్రుజటాయ చ, నమో విశాల నేత్రాయ స్థూలరోమ్నే చ వై పునః అన్న శనైశ్చరుని స్తోత్ర పఠనం ప్రతినిత్యం చేస్తే ఆ శనైశ్చరుని కరుణ కలుగుతుందని పురాణ వచనం. సూర్యపుత్రునిగా యమధర్మరాజుకి అగ్రజునిగా వర్ధిల్లుతున్నాడు శనైశ్చరుడు. సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన సంతానమే ఈ శనైశ్చరుడు. శనైశ్చరుని చేష్టలను చాలా సందర్భాలలో మనం తప్పుగా భావిస్తాం. కాని మనలోని దోషాలను, రుగ్మతలను సరిచేసి ముక్తి మార్గాన్ని చూపే శాంతమూర్తి శనైశ్చరుడు. అలాంటి శనైశ్చరునికి మన దేశంలో అతి తక్కువ సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. ప్రఖ్యాతిగాంచిన శని సింగనాపూర్,
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలోని శ్రీ మందేశ్వరస్వామి ఆలయాలు సుప్రసిద్ధాలు. ఆ కోవలోని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదుకు సమీపంలోని శంషాబాద్ దగ్గర గల మదనపల్లిలో ఎంతో వైభవంగా శోభిల్లుతోంది శ్రీ గంటల శనేశ్వరాలయం. మామూలుగా శనిక్షేత్రంలో గంటలు కొట్టరు. కాని శంషాబాద్ మదనపల్లిలోని ఈ శనేశ్వర దేవాలయంలోని అర్చన గంటలు కొట్టడంతో మొదలవుతుంది. ఈ స్వామిని దర్శించిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని ఇక్కడి పెద్దలు చెబుతారు. మదనపల్లి గ్రామంలో శనేశ్వరాలయానికి ఎలాంటి పైకప్పు ఉండదు. శని విగ్రహం చుట్టూ వర్తులాకారంలో సోపాన మార్గం ఉంటుంది. భక్తులు ఈ మార్గం ద్వారా శని విగ్రహం శిరస్సు పై భాగానికి చేరుకుని అక్కడ్నుంచే పూజాధికాలు, తైలాభిషేకాలు శనీశ్వరునికి సమర్పిస్తారు. విశ్వరూప దర్శనంతో ఏకశిలా మూర్తిగా స్ఫుటమైన దివ్యాకృతిలో శని విగ్రహం భక్తుల్ని ఆకర్షిస్తుంది. శంషాబాద్ మదనపల్లిలోని శనేశ్వర దేవాలయ నిర్మాణానికి ఓ ప్రత్యేకత ఉంది. స్వామి శంకరరాజు ముఖ్య కోయదొర అన్న భక్తునికి శనేశ్వరుడు కలలో కనిపించి దేవాలయం నిర్మించమని ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పారట. దాదాపు 10 సంవత్సరాల పాటు ఇలా జరిగిన తరువాత స్వామి శంకరరాజు ముఖ్య కోయదొర కలలోనే ఆ స్వామిని, అయ్యా తమరెవరు దొరా అని అడిగారట. నేను శనీశ్వరుడిని, లోక కళ్యాణార్థం ఇక్కడ నా దేవాలయాన్ని నిర్మించు అని చెప్పారట. అంతే, అన్ని రకాల కష్టనష్టాలను అనుభవించి 2012 డిసెంబర్ 29న శనేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన కావించారు. ఆ ఆలయ నిర్మాణ భాగ్యం తనకు కలగడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు స్వామి శంకరరాజు ముఖ్య కోయదొర. జయ శనిదేవా హరి ఓం తత్సత్ జయ శనిదేవా. 22.5 అడుగుల ఏకశిలా శనేశ్వర విగ్రహమూర్తిని మహాబలిపురం నుండి తెప్పించారు. ఇక్కడ పాదాల నుండి 12.5 అడుగుల శ్రీమూర్తి మనకు దర్శనమిస్తారు. మిగిలిన 10 అడుగులు భూమి లోపల చతుర్ముఖ దేవతల మధ్య బొడ్డు కింది నుండి స్తూపం బయటకు ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా గంటలు కొట్టి అటు తర్వాత దర్శనం చేసుకుంటారు. గంట శబ్దం ప్రకారం ఆలయంలో కొట్టిన వారి నెంబర్ నోట్ అవుతుందట. శంషాబాద్ దగ్గరి మదనపల్లిలోని శనేశ్వర ఆలయం దినదిన ప్రవర్ధమానమై భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అల్లంత దూరం నుండే శని విగ్రహమూర్తి ధీర గంభీరంగా గోచరమవుతుంది. నమో నీల మధూకాయ నీలోత్పల నిభాయ చ నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే అన్న చందాన ఇక్కడి శనిమహాదేవుని విగ్రహమూర్తి గంభీరంగా ఉగ్రనేత్రాలతో రౌద్రంగా భీషణంగా భాసిల్లుతుంది. ఏడు శనివారాలు నియమనిష్టలతో ఈ శనేశ్వర స్వామిని దర్శిస్తే 25 సంవత్సరాల శని కూడా తొలగిపోతుందని చెబుతారు కోయదొర. శని అమావాస్య రోజుల్లో 3 సార్లు దర్శిస్తే చిరకాల శనిదోషం తొలగిపోతుందట. ఇక్కడ ప్రతి శనివారం స్వామిని దర్శిస్తే విశేష ఫలితం లభిస్తుందట. శని త్రయోదశి, శని అమావాస్య, శని పౌర్ణమి రోజుల్లో శనేశ్వరుణ్ణి దర్శిస్తే
1 సంవత్సర శని వెనక్కిపోతుందట. అందుకే అలాంటి పర్వదినాలలో ఇక్కడి స్వామిని దర్శించడానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. మదనపల్లి శనైశ్వరస్వామి కాళ్ల క్రింది భాగాన శనీశ్వరుని భార్య జ్యేష్ఠాలక్ష్మీదేవత దర్శనమిస్తుంది. శనీశ్వరుడు, దరిద్రలక్ష్మి అను పిలువబడే అమ్మవారు ఎంతో మనోవ్యాకులతతో బ్రహ్మదేవుని వేడుకున్నారట. చెల్లెలు అదృష్టలక్ష్మిని అందరూ ఆహ్వానిస్తున్నారు, కాని నన్ను మాత్రం దరిద్రలక్ష్మి వస్తోంది అని నిట్టూరుస్తూ తిరస్కరిస్తున్నారు అని బ్రహ్మదేవునితో వాపోయిందట. అంతటా బ్రహ్మ దరిద్రలక్ష్మికి ఓ వరం ఇచ్చారట. భూలోకంలో ఎవరింట బిడ్డ పుట్టినా కొడుకైతే జ్యేష్ఠపుత్రుడు, కూతురైతే జ్యేష్ఠపుత్రిక అని పేరు పెట్టి నిన్ను గౌరవిస్తారు అని చెప్పాడట. ఇక్కడికి వచ్చే దంపతులు, స్త్రీలు అమ్మవారిని, స్వామిని దర్శించుకోవచ్చు. వివిధ పూజా సామగ్రితో ఈ ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా శని ధ్వజస్తంభ సమక్షంలో కొబ్బరికాయల్ని సమర్పిస్తారు. స్వామిని నిమ్మకాయల దండలతో అలంకరించడం మరో విశేషం. తపసా దగ్ధ దేహాయ నిత్యం యోగరతాయ చ నమో నిత్య క్షుదార్తాయ అతృప్తాయ చ వై నమః. శనైశ్వరస్వామి దేహ తాపాగ్నిని తగ్గించడానికి నిమ్మకాయల దండలు సమర్పిస్తారట. శని మహాదేవుడు మహా ఈశ్వర భక్తుడు, నిత్య ఈశ్వరార్చన కళాశీలుడు. పరమేశ్వరుని నిర్దేశకత్వంలోనే శని తన నిత్య కృత్యాల్ని నిర్వహిస్తాడు. ఎక్కడ ఈశ్వరార్చన, అభిషేకం కొనసాగుతుందో అక్కడ శని దోషాలకు ఏ మాత్రం తాగుండదు. అందుకే మదనపల్లి శనైశ్వర సన్నిధానంలో మహాదేవుడు మహావైభవంగా దర్శనమిస్తాడు. ప్రత్యేక ఆలయంలో నీలకంఠుడు నవ్యమోహనంగా ప్రకటితమవుతున్నాడు. ఓం నమస్తే కోణ సంస్థాయ, ఓం భబ్రురూపాయ, ఓం రౌద్రదేహాయ, ఓం మందరూపాయ లాంటి నామాలతో రోజు ఒక్కసారైనా స్తుతించినా గాదిశ్చ కౌశికశ్చైవ పిప్పలాదో మహామునిః కోణస్థ పింగళో బభ్రుః అని స్మరించేవారిని ఆ స్వామి ఏమాత్రం బాధించరట. ఓం శనైశ్వరాయ నమః అని ధ్యానించి తమతో తెచ్చిన నువ్వుల నూనెను స్వామిమూర్తిపై అభిషేకిస్తారు. వాయస వాహనుడైన శనైశ్వరుణ్ణి ఒక కాలును వాయసంపై అనగా కాకికి ఆనించి కూర్చున్న వైనం చూస్తే స్వామి కాళ్ల తీరు గోచరమవుతుంది. గాంభీర్యంగా కనిపించే ముఖానికి విస్ఫుటలింగాల వలె ప్రజ్వలిస్తున్న నేత్రాలు, భీకర మీసకట్టుతో ధర్మదండధరుడైన ఈ మూర్తిని ఎంత చూసినా తనివి తీరదు. ఇక్కడి మహాకాయ శనైశ్వరమూర్తిని దర్శించిన వెంటనే భక్తుల్లో ఆధ్యాత్మిక అనుభూతి పొంగి పొరలుతుంది. జిల్లేడు ఆకులు, జిల్లేడు పూల మాలలు స్వామికి అలంకరిస్తారు. స్త్రీ, పురుష, పిల్లలు, వృద్ధులు ఎలాంటి తేడా లేకుండా
స్వామిని తాకి తైలాభిషేకాలు పూజాదికాలు ఎలాంటి సంకోచం లేకుండా ఇక్కడ నిర్వహిస్తారు. నీలాంజన్ సమావాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనైశ్వరం. శని ఆలయానికి పైన ఎలాంటి ఆచ్ఛాదన లేకపోవడం విశేషం. శనీశ్వరుని తండ్రైన సూర్యభగవానుని కిరణాలు నిరంతరం సోకడంతో శనిదేవుడు సదా ధర్మరక్షణతో గోచరమవుతాడు. శనిదేవుని దర్శనం, అభిషేకం సకల గ్రహ దోష నివారణం. శనిదోష నివారణం అంటే గత జన్మల పాప దోష కర్మఫలాల్ని అనుభవించి కర్మబంధ విముక్తికి ఆ స్వామి అందించే ఆపన్నహస్తమే. జైలులో పడ్డ ఖైదీకి విడుదల సమయంలో తన కష్టార్జితం ఇచ్చి పంపినట్లే శనిదోషం తొలగిన వానికి సకలైశ్వర్యాలు లభిస్తాయి. సకల దేవతలకు సలహాదారుగా వ్యవహరించే శనైశ్చర చర్యల నుండి తప్పించుకునేవారు ఎవ్వరూ ఉండరు. మందగమనుని బారి నుండి బయటపడాలంటే తోకస్వామిని తొండస్వామిని అనగా శ్రీ ఆంజనేయుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి అర్చిస్తే ఈతి బాధలు తొలగుతాయని కోయ భాషలో వివరిస్తారు. శనిదేవుడు సూర్యుడికి ఛాయాదేవిలకు పుత్రునిగా మార్గశిర బహుళ నవమి రోహిణి నక్షత్రాన శనించానాడు జన్మించాడు. శని మందగమనం కలవాడు, అందుకే ఆయన్ని మందుడు ఆమదుడు అంటారు. శని గ్రహదోషాల్ని సత్వరం నివారించుకోవడానికి శని త్రయోదశి పర్వదినం ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ తిథి నాడు భక్తులు మదనపల్లి శని దేవాలయానికి విశేషంగా తరలివస్తారు. శంషాబాద్ దగ్గరి మదనపల్లిలోని శనైశ్వరస్వామి ఆలయంలో శనివారం రోజు జరిగే మహాహోమంలో ఎలాంటి రుసుము లేకుండా భక్తులు పాల్గొనవచ్చు. ఈ మహాయజ్ఞంలో పాల్గొన్నా దర్శించినా దోషం నివృత్తమవుతుంది. స్వామికి 7 ప్రదక్షిణలు చేసి జ్యేష్ఠలక్ష్మికి నూతన వస్త్రాలు లేదా ఓ నూలుపోగునైనా సమర్పించిన సకల సంపదలు సమకూరుతాయట. శరశ్చంద్ర ప్రకాశేన వపుషా శీతలద్యుతిం ధ్యాయే సింహాసనాసనం ఉమాయా సహితం శివం. శనైశ్చరుడు ఈశ్వరుని మహాభక్తుడు. నిత్యం ఈశ్వరార్చన చేసిన తరువాత శివుని నిర్దేశకత్వంతోనే తన ధర్మ కర్తవ్య నిర్వహణ చేస్తాడట శనీశ్వరుడు. అందుకే ఆ స్వామికి ఈశ్వర శబ్దం ఆపాదించడం జరిగిందని అంటారు. శనిదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ శివపంచాయతనమూర్తులు కొలువై ఉంటారు. అందుకే ఇక్కడ శివపార్వతులు, గణపతి, షణ్ముఖస్వామివార్లు గర్భాలయంలో గోచరిస్తారు. ఓం నమశివాయ అనే శివ పంచాక్షర మంత్రాన్ని అనుక్షణం జపించేవారికి ఎలాంటి శనిదోషాలు అంటవు. శివారాధన అభిషేకం చేసే చోట శనిబాధలకు చోటే ఉండదు. భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహా. శనిగ్రహ దోష నివారణకై కొన్ని నియమాలు పాటిస్తే ఎంతో ఉపశమనం కలుగుతాయని అంటారు. మయూర నీలం ధరించి నిత్యం శనిజపం చేస్తే ఏలినాటి శని అర్ధాష్టమ బాధల నుండి ఉపశమనం పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. నవగ్రహ మండపంలో శనీశ్వరమూర్తికి నల్ల నువ్వులు, నల్ల వస్త్రం, మినుములు, జిల్లేడు పూలు సమర్పించాలి. శనివారం నాడు కాకులకు నల్ల నువ్వుల ఉండలు, గోధుమ రొట్టెలు, నువ్వుల నూనె రాసి కుక్కలకు ఆహారంగా ఇవ్వాలి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు పెడితే దోష నివారణ, ఉపశమనం కలుగుతుందట. హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్లే దారిలో శంషాబాద్ దాటగానే మదనపల్లిలో వేంచేసిన గంటల శనైశ్వరస్వామి ఆలయ దర్శనం ఎంతో ఆనందదాయకం, మోక్షదాయకం. శనైశ్వరస్వామి వారి వాహనమైన కాకిని స్పృశించి అమ్మవారి సింహవాహనానికి మ్రొక్కి తమ కోర్కెలను స్వామి, అమ్మవారికి విన్నవించాలని కోరుకోవాలి. ప్రతి మనిషి ఒక్క కోర్కెను మాత్రమే కోరుకుంటే 36 గంటల్లో తప్పక నెరవేరుతుందని, అలాంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయని ఆలయ నిర్మాణ ధర్మకర్త స్వామీజీ శంకరరాజు ముఖ్య కోయదొర ఎంతో విశ్వాసంతో భక్తులకు విన్నవించుకుంటున్నారు. ఓ శనిమహాదేవా, మా జీవన వ్యవహారంలో మాకు ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు కలుగకుండా అనుగ్రహించండి స్వామి అని ఎంతో ఆర్తితో స్వామిని వేడుకుంటారు భక్తులు. ఆ శనైశ్వరస్వామిని దర్శించి మనమూ తరిద్దాం. ఓం శనైశ్వరాయ నమః.
ఈశ్వరుడు తన కలల్ని శనీశ్వరుడిలో ప్రసరింపజేశాడు. అందుకే ఈశ్వర నామం శనికి కూడా స్థిరపడింది. భక్తులకు సకల దోషాల్ని నివారించి అనుగ్రహాన్ని, శని అభీష్ట సిద్ధిని కలిగింపజేస్తున్నాడు. కర్మల ఫలితాల్ని, వారి యోగ్యతను, విధి లిఖితాల్ని అనుసరించి అనుగ్రహిస్తున్నాడు. సమవర్తిగా అందరి పట్ల సమన్యాయాన్ని ప్రదర్శించే శని మహాదేవుని స్మరణ, దర్శనం, ఆరాధనం సన్మంగళదాయకం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.